అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. కార్తీక పురాణము 13వ అధ్యాయము. వశిష్ఠుల వారు జనక మహారాజుతో కన్యాదాన విశిష్టతను గురించి చెప్తూ ఉన్నారు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గొప్పదనం ఎంత చెప్పినా కూడా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది. ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంత అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా. ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసింది నదీ స్నానం, అలాగే దీపారాధన, సమారాధన. ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది. ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలాలను ఇచ్చి ఉపనయనం చేయించినా సరే ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది. ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది. వ్యభిచార దోషం నశిస్తుంది. నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కూడా లభిస్తుంది. వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదాయమైనది కన్యాదానం. ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు. ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసాన్ని చెబుతాను, వినండి. పూర్వం వంగదేశంలో శూరుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది. శూరుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్యా సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ దంపతులు కందమూలాలు భజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది. తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూప గుణ లావణ్యాదులతో యవ్వనవతి అయ్యింది. అందచందాలు గల ఆ రాకుమారుని చూసి ఒక మునికుమారుడు మోహించాడు. రాజు దగ్గరకు వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. రాజు అతనితో, ఓ మునికుమారా, నీ కోరిక అంగీకరించినదగినదే, కానీ ప్రస్తుతం నేను సమస్తాన్ని పోగొట్టుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతూ ఉన్నవాడిని, పరమ నిర్భాగ్యుడిని, అష్టకష్టాలు పడుతున్న వాడిని. నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ ముని కుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తెను తీసుకుని మునికుమారుడు వెళ్ళిపోయాడు. ఆ మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్యా సమేతుడై సుఖంగా బ్రతుకుతూ కాలం గడుపుతూ ఉన్నాడు. మరికొంతకాలం గడిచింది. ఆ మహారాజ దంపతులకు మరొక కుమార్తె పుట్టింది. రాజు చాలా ఆనందించాడు. ఆ బాలిక కూడా పెరిగి పెద్దదయింది. యుక్త వయస్సు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజైన శూరుడు. ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు. శూరుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. శూరుణ్ణి కలుసుకొని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు. మహారాజు, ఓ మునిపుంగవా, నేను వంగదేశానికి అధిపతిని. నా పేరు శూరుడు. నా రాజ్యము శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను. దరిద్రం కన్నా గొప్ప కష్టము, పుత్రశోకానికి మించిన దుఃఖము, భార్యావియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు. నాకు 2 కుమార్తెలు. ఒక కుమార్తెను కొంత ధనం తీసుకొని ఒక ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతూ ఉన్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ధనమిచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు, ఓ మహారాజా, అదేమి పని? కన్యను అమ్మడం మహాపాతకం. ఆ ధనంతో చేసే దైవ కార్యాలు, పితృకార్యాలు నిరుపయోగములు. నీకు నరకమే సంప్రాప్తిస్తుంది. పుత్ర సంతానం కలగదు. దేనికైనా ప్రాయశ్చిత్తం అంటూ ఉంటుంది. కానీ కన్యా విక్రయం చేసిన వాడికి అసలు ప్రాయశ్చిత్తమే లేదు. నా మాటను విను. ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి.
గంగా స్నాన ఫలితాన్ని, అశ్వమేధయాగ ఫలాన్ని పొంది తరిస్తావు. పెద్ద కుమార్తెను కన్యాశుల్కం తీసుకున్న దోషం కూడా నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు. అప్పుడు ఆయన, ఓ మహానుభావా, అవేమి మాటలు? పాప ఫలితంగా నరకయాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో కానీ దారిద్ర్యంతో పడే జీవనయాతనలు దాటి బయటపడ్డమే ముఖ్యం. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమైపోయి చిక్కి శల్యమై బ్రతకడం, ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షం కోసం అర్రులు చాచడం ఎంత అవివేకమో తెలుసా? మీరు ఏమైనా అనండి, ఎన్నైనా చెప్పండి, నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరునికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు మహారాజు. మహారాజు ఆలోచన చూసి ఆ యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు. అతడు నరకానికి వెళ్ళాడు. అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. శూరుణ్ణి, పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని శూరుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయారు. శృతకీర్తి, నేను ఏ విధములైన అధర్మాలను చేయలేదు, వ్రత క్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోకవాసం లభించింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలు పెడుతూ ఉన్నారు? దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు. అప్పుడు యమధర్మరాజు, ఓ శృతకీర్తి, నువ్వు పరమ పవిత్రమైన వాడివే, కానీ నీ వంశంలో శూరుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దరిద్రాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తి పడి తన కుమార్తెను ఒక ముని కుమారునికి అమ్మాడు. అతడు చేసిన ఆ దోషం వలన నీకు ఇప్పుడు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు. ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏమీ లేదా అని శృతకీర్తి అడిగారు. ఓ రాజా, శూరుని భార్యాపుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ణ కుటీరంలో నివసిస్తూ ఉన్నారు. శూరుని చిన్న కుమార్తె ఇప్పుడు యుక్త వయస్సులో ఉంది. నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడకు వెళ్ళు. కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు. ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది, మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు. శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నదీ తీరానికి చేరుకుని శూరుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. శూరుని భార్యకు తమ దుస్థితిని, కన్యాదాన వైభవాన్ని గురించి, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కలిగే ఫలితాలను గురించి ప్రబోధ చేశాడు. అప్పుడు అందరూ కలిసి శూరుణ్ణి రెండవ కుమార్తెను విజ్ఞాని, మంచి అందము ఆకారము కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు. అందరూ తరించిపోయారు. మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా పోయింది. కనుక జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది. బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేసినా లేదా చేయించినా, వరుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసినా పై ఫలితం అనేది దక్కుతుంది. అదీ కుదరని వారు విధుల ప్రకారంగా ఆంబోతుకు వివాహం చేసినా కూడా ఫలితం లభిస్తుందని వశిష్ఠుడు వివరించాడు. ఆడపిల్ల పరాశక్తి అంశ. ఆమెను అమ్ముకునే వాడికి ఏ గతి పడుతుందో శూరుని కథ చూస్తే మనకు తెలుస్తోంది. కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సరుకులాగా అమ్మకూడదు. నరకం ఉందా, పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠంగా నేర్పిస్తుంది. ఇంతటితో కార్తీక పురాణం 13వ రోజు అధ్యాయం సమాప్తం. తిరిగి 14వ అధ్యాయంతో రేపు కలుస్తాను.